ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిచావా? ఓకే, లేదంటే షాకే. ఇంతకీ ఎవరు పోటీ చేశారు తెలుసుకోవాలి కదా. లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర ఎన్ఎస్టీ. దురదపాలెం సర్పంచి ఎలక్షన్లలో లింగయ్య మీద ప్రత్యర్థి రంగయ్య 40,449 ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు నెలకొల్పాడు. లింగయ్యకు కేవలం 4 ఓట్లు మాత్రమే వచ్చాయి. లింగయ్య ఓట్లు అనౌన్స్ చేయాలన్నా నాకు సిగ్గుగా ఉంది. నీ బతుకుసాడా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి పగై తరివెనా. వద్దురా బిడ్డ, నాకు ఈ సర్పంచ్ గిర్పంచి వద్దురా బిడ్డ. అన్నా నువ్వు ముందుండన్నా, నీ వెనకాల మేము ఉంటామన్నా అన్నారు. ఇప్పుడు వాడు ఫ్యానులతో నా వెనకాల ఎవరు లేకుండా అయిపోయారు నా బిడ్డలు. మొత్తం చేసింది ఆ వెంకటిగాడే. బిడ్డ వెంకటి, ఏడున్నావు బిడ్డ? ఒక్కసారి సమ్మక్క గద్దె కాడికి రా బిడ్డ. ఎంత పని చేసిండ్రా నా బిడ్డల్లారా. లింగన్న నమస్తే అన్న. ఏంది బిడ్డ వెంకటి, నీ ఒంటి మీద ఈ కలర్ ఏంది బిడ్డ? గెలిచిన పార్టీలో డాన్స్ చేసి వస్తున్నావు బిడ్డ. నీ డాన్స్ కి ఏమైనా డిస్టర్బ్ చేశానా బిడ్డ? పర్లేదన్నా. పర్లేదు నా బిడ్డ. నా మానాన నేను ఊర్లన్నీ తిరిగి సున్నం వేసుకుంటుంటే, అన్నా లింగన్న సున్నం వేసుకునేవాడు తెల్ల బట్టలు వేసుకుని సర్పంచ్కి ఎందుకు పోటీ చేయకూడదన్నా అన్నావు. ఇప్పుడు చూడు, ఊడగొడితే సమ్మక్క గద్దె కాడ కూకోబెడితే, ఇప్పుడేమో సున్నం వేసుకోలేను, ఇంటికి పోలేను. నీకేం పాపం చేసినట్టు నా బిడ్డ? అన్నా 100% నువ్వే గెలిచేటాడు అన్నా. ఏడన్నా తోడగొట్టిందన్నా, అయినా నువ్వు ఓడిపోవడం ఏంటన్నా? ఓట్లు రీకౌంటింగ్ చేపిద్దామన్నా. రీకౌంటింగ్ మనకి ఎన్ని ఓట్లు వచ్చాయి తెలుసారా? 4 ఓట్లు. అయినా రీకౌంటింగ్ చేపిద్దామన్నా, నాకు తెలుసు. ఏంట్రా రీకౌంటింగ్ చేయించేది? రీకౌంటింగ్ చేస్తే బతికి వచ్చిన 4 ఓట్లు కూడా ఆటైపోతాయిరా నా బిడ్డ. నువ్వు పోరా బిడ్డ, నా బాధలే నన్ను పడతానులే కానీ. అన్నా ఎలక్షన్ తూచన్నా, నెక్స్ట్ ఎలక్షన్ లో నిన్నే సర్పంచ్ గా గెలిపిస్తానన్నా. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అంటానేంట్రా ఈ బిడ్డ? అన్నా ఒక్కసారి అంటే ఒక్కసారి నిన్ను సర్పంచ్ సీట్ లో కూర్చోబెట్టి నీ కళ్ళలో ఆనందం చూసి చచ్చిపోయినా పర్వాలేదన్నా. నా కళ్ళలో ఆనందం, నా కళ్ళలో ఆనందం చెప్పి నా 2 కళ్ళలో పొడిచారు కదా నా బిడ్డలారా. నువ్వేంది బిడ్డ డ్యూటీ చేస్తున్నావా? ఇప్పుడు నన్ను ఎవరు అటాక్ చేస్తారు బిడ్డ? నీ సిన్సియారిటీ పాడుగాను. ఒకసారి కళ్ళ చోడు తీ బిడ్డ, భయం వేస్తుంది. అన్నా లింగన్న, నేను వచ్చేసానా అన్న? పదన్న ఓట్లేసొద్దాం, ఓట్లేసొద్దాం పదన్న. గుద్దుడే గుద్దుడు అంతే. పదన్న ఇప్పుడు వచ్చి గుద్దుతాడంట. అన్న నువ్వు నా లింగన్న, నువ్వే నా సర్పంచ్, ఇది ఫిక్స్ అన్న. నా ఓటు నీకన్నా. పదన ఓట్లు గుద్దుడే గుద్దుడు. పదన. ఇప్పటి వరకు ఆడికి పోయినావు బిడ్డ? నేనా అన్న? నేను రాత్రి నువ్వు బాటలు ఇచ్చావు కదా, అవి తీసుకొని ఊరు బయట కూర్చొని నా లింగని సర్పంచ్ ఏదైనా గెలిపించాలి అని ఆలోచిస్తూ తాగుతూ కూర్చున్నా. నా బిడ్డలారా, నాకు ఓట్లేంట్రా అని మీకు మందు వస్తే ఓట్లు అయిపోయి కౌంటింగ్ అయిన తర్వాత వస్తారు నా బిడ్డలారా. ఓటింగ్ కౌంటింగ్ కూడా అయిపోయిందన్నా. శభాష్, సర్పంచ్ లింగన జిందాబాద్, సర్పంచ్ లింగన జిందాబాద్. అలా ఈ ఆనంద సమయంలో 4 ఆటలు తగాల్సిందే, 4 ఫుల్ బాటిల్ దిగాల్సిందే. మేము చెట్ల కిందకి వెళ్ళి మళ్ళీ గుద్దుడే గుద్దుడు. 4 ఏటలు తెగాలటరా? 4 ఏటలు నన్ను గోయిరా, నన్ను గోయి. నేను ఓడిపోయాను నా బిడ్డ. మజాకులు లేకన్నా
నువ్వేందో నీ తరికేందో నీ కత్తేందో నీ బతికేందో తెలియదా? ఈ బిడ్డ నన్ను పొగుడుతున్నాడా తిడుతున్నాడు రా? ఆఫ్టర్ సర్పంచ్ పదవికే 10 లక్షలు ఖర్చు పెట్టినావు. నువ్వు ఓడిపోయినట్టు నేను నమ్ముతానా? నమ్మనా? అందుకే ఆ నా ఖర్చులను నా చేత పెట్టించి మీ ఓట్లను ఎగస్పాటికి వేసారు నా బిడ్డలారా. అవునరా, ఆ ఎల్లిగాడు మల్లిగాడు గిల్లిగాడు ఏడి? మనోళ్ళన్నా ఆ, మనోళ్ళంతా సర్పంచ్ లింగనని ఏ విధంగా గెలిపించాలి అని ఊరు పైన చెట్ల మీద కూర్చొని స్కెచ్ మీద స్కెచ్ మీద స్కెచ్ గీస్తున్నారన్నా. ఆ, మీరు ఫుల్గా తాగి స్కెచ్ల మీద స్కెచ్లు గీయడం వల్ల నేను ఓడిపోయాను నా బిడ్డలారా. ఓ షిట్, అబ్బా పెద్ద బ్లెండర్ స్పీడ్ మిస్టేక్ జరిగిపోయింది అన్న. ఈ తొక్కలో సర్పంచ్ గిర్పంచులు వద్దన్న. నెక్స్ట్ ఇయర్ నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే, అసెంబ్లీకి వెళ్ళాల్సిందే, బల్లాలు గుద్దాల్సిందే, మైకులు ఇరగాల్సిందే, వెంటనే మీరు రాజస్థాన్ రావాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అంటాడంట నా బిడ్డ. అన్న నెక్స్ట్ ఇయర్ నువ్వు ఎమ్మెల్యే గెలిచేంత వరకు మేము ఆ చెట్ల కింద కూర్చుంటాం, ఆ చెట్ల కింద సమాధవుతాం. అప్పటి వరకు మాకేం కావాలన్నా అన్ని ఆ చెట్ల కింద పంపించాను. ఎమ్మెల్యే లింగా జిందాబాద్, ఎమ్మెల్యే లింగా జిందాబాద్, ఎమ్మెల్యే లింగా జిందాబాద్. నా కార్యకర్తలు ఏంటి బిడ్డ ఒక్కొక్కరు ఒక రకంగా ఉన్నారు. నువ్వేంది బిడ్డ? అబ్బో నీ డ్యూటీ ఏం డౌట్ బిడ్డ? ఇప్పుడు నన్ను ఎవరు అటాక్ చేస్తారు బిడ్డ? ఇంత సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నావు నువ్వు. సర్పంచి, ఓ సర్పంచి, ఎక్కడున్నావు నా లింగ సర్పంచి? ఇక్కడున్నావు. నమస్తే సర్పంచి. రా బిడ్డ రా. నీకోసమే సర్పంచి ఊరు మొత్తం తిరిగేస్తానా. నువ్వు సమ్మక్క గద్దెల కాడ సమ్మగా కూర్చున్నావు సర్పంచి. ఎందుకు బిడ్డ చచ్చిపోయిన పాముని సర్పంచి అని చంపుతావు? అబ్బో నువ్వు గట్లనకురో, నాకు భయం అవుతుంది. ఏరా లింగా, నేను ఏమన్నారా? మనకు సర్పంచ్ గిరి ఎందుకురా అన్న. నువ్వు ఏమన్నావురా? ఏహే మనం గెలవడానికి మన కులపోళ్ళ ఓట్లు సాలే అంటివి కదరా. ఆ కులపోళ్ళు నేను కుక్కందన్నట్టు తంతే సమ్మక్క గద్దెల కాడికి వచ్చి పడ్డా. మన కులపోలందరూ నా బిడ్డలే అనుకున్న బిడ్డ. ఎట్లా అనుకుంటావురా లింగా? నువ్వు ఎట్లా అనుకుంటావురా? కులాన్ని నమ్మినోడు ఎవరు బాగుపడ్డారా? నా లింగా అవురా? కావాడెవర్రా? నేను సర్పంచ్ గా గెలిస్తే నన్ను ఎవరైనా అటాక్ చేస్తారని ముందే గన్మెన్ పెట్టుకున్నాను బిడ్డ. అంటే నువ్వు ఓడిపోయిన తర్వాత నేను అటాక్ చేస్తానని తెలియదారా? అవ్వో ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సర్పంచ్ లింగం అన్నాడట. అవురా? నువ్వు ఒక సర్పంచ్, నువ్వు ఒక అటాక్ చేస్తా నా పాలజ్ఞాను. అరే ఇక్కడ కనపడ్డావు తుకుడాలు చేసి బర్రెలకు తౌడుగెత్తా బిడ్డ. ఇది నీ గన్వెనిగిరి. అవురా లింగా, నువ్వు చెప్పు, నీ గుర్తేంద్రా? గాలి. ఏంది గాలి బిడ్డ? గాలిని ఎవరైనా గుర్తుగా పెట్టుకుంటా? అంటే గాలి అందరూ అని పీలుస్తారు బిడ్డ, అందరికి గుర్తుంటుందని గాలి గుర్తు పెట్టా. గాలి కంటికి కనపడదాన్ని గుర్తుగా పెట్టుకుంటాడు ఎవరన్నా? అవురా? కనపడని గాలిని గుర్తుగా పెట్టుకుంటారా? మీ అయ్య పెద్ద లింగడు అప్పుడు సర్పంచ్ గిరి చేస్తానని 40 ఎకరాలు 4 ఎకరాలు చేసిండు. ఇక ఇయ్యాల నువ్వు ఉన్న 4 ఎకరాలు అంది ఎకరానికి 1 కోటు తెచ్చుకుంటుంది, అంటే 4 ఓట్లు. అవి కూడా మన ఇంట్లో. అవును బిడ్డ లచ్చి, మన ఇంట్లో 5 ఓట్లు కదా బిడ్డ, 4 ఓట్లు వచ్చాయంటే ఇంకో ఓటు ఎవరు వేయలేదు బిడ్డ. నేను వేయలేదురా. నువ్వు నాకు ఓటు వేయకపోవడం ఏంటి లచ్చి? ఎట్లెత్తరా? ఓటేద్దామని లోపడిపోయినా లిస్ట్ లో నీ పేరున్నది కానీ పక్కన గుర్తులేదు. ఎట్లా వేయాలరా బిడ్డ? గాలి కనబడదు కదా బిడ్డ, ఆ ఖాళీ ప్లేస్ ఉంది చూడు, అది నా గుర్తే బిడ్డ. ఖాళీ ఉన్న ప్లేస్ లో గాలి గుర్తని నాకెట్లా అర్థమవుతుందిరా? ఇక్కడ దాకా వచ్చిన దానికి ఖాళీగా ఎట్లా పోవాలని నా ఓటును పక్కన గుర్తు మీద గుర్తు తెచ్చిన. ఎంత పని చేసినావు బిడ్డ, నెక్స్ట్ టైం అలా చేయకు బిడ్డ, మన గుర్తు ఏదో చూసుకొని గుర్తు. అబ్బో 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 అంటే నెక్స్ట్ టైం
మళ్ళీ ఒకసారి సర్పంచ్ గిరి నిలబడతావురా నువ్వు? ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి కదా బిడ్డ. అంటే ఇక అమ్మడానికి మన దగ్గర ఏమున్నాయిరా? నా పాల క్యాను నీ పాత బ్రష్ తప్ప నిన్ను ఇట్లా కాదురా నిన్ను. అన్నా లింగన్న మేము చెట్ల కింద కూర్చొని డిసైడ్ చేసినాం నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ లో నువ్వు సర్పంచ్ ఎమ్మెల్యే కాదు డైరెక్ట్ సీఎం గా పోటీ చేస్తే అంతే. నడిచి పోగులు పెడతా మీరంతా కలిసి నా మొగుని చెడగొట్టినారా? అవురా లింగా నిన్ను ఇక్కడ కాదు చెట్ల కింద నీ తొత్తుగాలు ఉన్నారు కదా అక్కడేసి తొక్కి బర్లకు దానకెత్త రా బిడ్డ రా వద్దు బిడ్డ, రా వద్దు బిడ్డ, నువ్వు రావురా నిన్న వద్దు బిడ్డ, వదిలే బిడ్డ, వదిలే బిడ్డ. చూడపోతే కచ్చా వీడి లక్షణాలు చూడపోతే లచ్చా వీడు రచ్చిపోతే ఖచ్చితంగా రచ్చా. Vote for గాలి. So judges. పాపం ఆయన ఏదో గుర్తు అనుకొని గాలి పెట్టి గాలిలో ఓట్లన్నీ కలిసిపోయాయి. అండ్ ఈరోజు అందరూ బాగా చేశారు. లేడీ గెటప్ లో ఎరగదీసి అండ్ తాగుబోతు క్యారెక్టర్ సూపర్ గా చేశారు. బాగుంది. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్స్ ఇప్పుడే జరిగాయి. సో ఆ టైంలో మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు సర్పంచ్ గా, చక్కగా ఉంది. నీ ఏదో ఉంటుంది చంద్ర, దీంట్లో ఏం పెట్టావు? బిడ్డ బిడ్డ బాగుంది. అదే స్టార్టింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్ గా సాగింది. అండ్ నువ్వు చాలా బాగా చేసావా చీర కట్టుకుని. జనం అలాగే ఉంటారు. గాలి గుర్తు అనగానే ఇంకా అసలు ఎవరికి వేస్తారు కాన్సెప్ట్ బాగుంది. గాలి గాలి గుర్తు అనేది ఎలా ఉంటుంది? అదొకటి మందిస్తే తాగేసి పడుకునేసి ఎలక్షన్ అయ్యాక లేసి వచ్చి చేసేద్దాం, మనం ఓటేసేద్దాం, గెలిపించేద్దాం. అప్పటికి ఎలక్షన్ అయిపోయి మీరు చెప్పినట్టు కౌంటింగ్ కూడా అయిపోయింది. మొన్న ఎక్కడ చెప్తున్నాను, జనం డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేసే రోజులు పోయినాయి. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తున్నారు. ఈ ఇంటర్న్స్ చాలా హార్ష్గా ఉంటుంది కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అలా ఉంటుంది మన పరిస్థితి. బట్ ఉన్న ప్రజెంట్ ఈ ఎలక్టోరియల్ సిస్టమ్ ని బాగా నీట్గా చెప్పావు, బాగా ఎంటర్టైన్మెంట్ చెప్పావు. బాగా కొత్తగా ఉంది కాన్సెప్ట్.